ఈ ప్రభుత్వం వచ్చింది. నారాయణ స్వామి డిప్యూటీ సీఎం నారాయణ స్వామి వైసీపీ ప్రభుత్వంలో దాడులు చాలా చేశారండి. ఆయన చేసిన దాడికి మా కుటుంబం బలైపోయింది. ఒక బిడ్డ పెళ్ళికి మానం పోయింది, ఒక నిండు ప్రాణం పోయింది. అంటే ఏంటి అంటే గత 5 సంవత్సరాల్లో బాగానే జరిగింది. ఒక డిప్యూటీ సీఎం ఏంటి, ఒక ఎమ్మెల్యే ఏంటి, మినిస్టర్ ఏంటి, ప్రజలకు మంచిగా చేసామని అంటున్నారు కదా. ఇలాంటి ఇబ్బందులు కూడా జరిగినాయా మీకు? చాలా జరిగాయండి. వాళ్ళు ఏం మంచి చేయలేదు, రౌడీయిజం చేశారు. మర్డర్లు, మానభంగాలు, యుద్ధాలు, గ్రామంలో శుభకార్యాలు కూడా చేయనీయకుండా వాళ్ళ అనుచరులు, నారాయణ స్వామి అనుచరులు మమ్మల్ని పెళ్లి చేయనీయకుండా దాడులు చేసి, పెళ్ళిళ్ళు దాడులు చేసి, గ్రామంలో లేకుండా ధర్నాలు చేసి మరీ తరిమారు. నారాయణ స్వామి ఆ 35 మంది ఆయన పక్కున్నాడని వైసీపీ సైకోళ్ళు వాళ్ళ మీద కేసులు కట్టండి, రిమాండ్ చేయండి అని చెప్పి మమ్మల్ని శుభకార్యం చేయనీయకుండా రిమాండ్ చేశారండి. గత 5 సంవత్సరాల్లో ఎలాంటి రౌడీ పరిపాలన లేకుండా, కరప్షన్ లేకుండా, అంటే ఎలాంటి కబ్జాలు లేకుండా చేశారంటున్నారు కదా. నిజంగా ఇలాంటి ఎఫెక్ట్లు జరిగినాయా నిజంగా? అంటే చిత్తూరు ప్రాంతంలో ఇంకా మంచిగా జరిగింది అంటున్నారు అండి. ఒక బిడ్డ పెళ్లి చూడకుండా జైలు పాలు చేస్తున్నారు నన్ను, కేసులు బుక్ చేసి. ఒక చిన్నమ్మాయి నాకు 2 అమ్మాయిలు, చిన్నమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. అంటే ఈ ఇష్యూ వల్ల ఈ రౌడీ పరిపాలన రాళ్ళు దాడులు చేసి ఇల్లులు కొట్టి ప్రూఫ్స్ అంతా ఉన్నాయండి మా దగ్గర. గవర్నమెంట్ హాస్పిటల్ ఎమ్మెల్సీ సర్టిఫికేట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. మా అమ్మాయిలు వయసు అయిన ఆయన్ని బండి రేస్ చేసి, సాక్షి అంటే అది అసాక్షి అండి. అది బండి గుద్దేసి మేము బండి రేస్ చేసి కాళ్ళు కాల్చేసి 25 సంవత్సరాల వయసు అయిన ఆయన్ని మా ఇంట్లో వచ్చి మేము పెట్టుకోంటే బండితో గుద్దేసి పరారైపోయిన సుధాకర్ అని సాక్షి పేపర్లో వేయడము, చంపేదానికి పోయినారు ఎస్సీ కుటుంబాలని తప్పుడు కేసులు పెట్టడము. ఈ తప్పుడు కేసులు పెట్టినారు. మా ప్రభుత్వం వస్తే మాకు న్యాయం జరుగుతుందనేసి మేము ఇప్పటికీ 4 సార్లు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాను. బాబు గారికి వచ్చి మేము అర్జీలు కూడా ఇచ్చాము. ప్రాబ్లం సాల్వ్ అనేసి రాసి పంపించుండారు అక్కడ నుంచి. ఇప్పుడు రెక్టిఫై చేస్తారని నమ్మకం ఉంది. ఎంత దూరం నుంచి వచ్చారు కదా, ఏదైనా సహాయం చేస్తారని నమ్మకం ఉంది. వీళ్ళు కూడా ఇలాగ టేక్ ఈజీగా ఉంటారంటారు. వీళ్ళు సహాయం చేస్తారని నమ్మకంతోనే ఇప్పటికి 4-5 సార్లు వచ్చానండి నేను ఇక్కడికి. ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా, ప్రెస్ మీట్లు పెట్టి ఈ ప్రభుత్వం మంచి పరిపాలన చేయట్లేదు, ప్రజలకు దగ్గరలో ఉండట్లేదు, సహాయం చేయట్లేదు అని ఆపోజిట్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు కదా మాటలు. మాకు చేస్తారండి. మేము టీడీపీ నాయకులనే కదా మమ్మల్ని ఇంత అరాచకం చేశారు. మా బాబు గారు మాట తిప్పని మడం తిప్పని ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేస్తారని నమ్మకంతో మేము ఇక్కడ పెట్టారు కదా ప్రతి మండలాల్లో. చిత్తూరు ప్రాంతంలో కూడా పెట్టే ఉంటారు కదా, అక్కడ అప్డేట్ ఏమని చెప్తున్నారు? ఇక్కడ ఎమ్మెల్యే వచ్చి పట్టించుకోవడం లేదు. థామస్ వచ్చి అసలు ఇష్యూ జరిగిందని తెలిసినా నన్ను పార్టీ కాదనడము, జనసేన అంటే వీళ్ళు గ్రామ బహిష్కరణ చేసినప్పుడు జన సైనికులు తెచ్చి మమ్మల్ని ఊర్లో దిగబెట్టారు. నా బిడ్డను కోల్పోయి ఉంటే, నిండు గర్భవతిని పెట్టుకొని ఉంటే నన్ను ఇంట్లో తెచ్చి దిగబెట్టారు. అప్పుడు ఆ ఊర్లో వాళ్ళు టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు కలిసి గ్రూప్ రాజకీయాలు చేశారు అని చెప్పి నేను జన సైనికులు నాకు సహాయం చేస్తాను. ఒక ప్రెస్ మీట్ పెడితే నన్ను జనసేన అన్నారు. ఓకే, జనసేన అయినా కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమే కదా, అందరూ కలిసి ఒక మహిళకి న్యాయం చేయాలి కదా. అంటే కమింగ్ టు డిప్యూటీ సీఎం, ప్రీవియస్ డిప్యూటీ సీఎం అలా చేశారంటున్నారు. మరి ఈ డిప్యూటీ సీఎం మీద ఏంటి నమ్మకం? పవన్ కళ్యాణ్ మీద డిప్యూటీ సీఎం ఇంతవరకు ఈ న్యూస్ అందలేదు. ఖచ్చితంగా ఆయనకి తెలిసిందంటే ఆయన వెంటనే యాక్షన్ తీసుకొని నాకు న్యాయం చేస్తాడని 100% న్యాయం జరుగుతున్న నమ్మకంతోనే నేను వచ్చానండి. ఏం చెప్తారు ప్రభుత్వం గురించి ఒక మాట? ప్రభుత్వం గురించి అంటే మన అధికారులు అయితే పర్ఫెక్ట్గానే చేస్తున్నారు. లోకల్ నాయకులు డ్రామాలు చేస్తున్నారు, వాళ్ళతో కూడా కలుసుకొని ఇష్యూ ఉండేవాళ్ళని పురుగును చూసినట్టు చూస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరేంటండి? నా పేరు చేటపత్తి పోసిబాబు అండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చేవారికి రాయలసీమ నుంచి కూడా చాలామంది ఈరోజు రజకుల సమావేశం అని ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసి ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని సంఘాల నాయకులు, ఉమ్మడి కూటమి పార్టీలో ఉన్న నాయకులందరినీ కూడా ఈరోజు రమ్మని మాకు పిలుపునివ్వడం జరిగింది. ఈ మీటింగ్ గల ఉద్దేశం మెయిన్ మాకు ఏకైక డిమాండ్ ఏదైతే ఉందో, మా రజకుల హక్కుల కోసం మేము ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. రజకుల చిరకాల కోరిక రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి. గత ఎలక్షన్లో అప్పటి ప్రతిపక్ష నాయకులు, ఇప్పటి ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రజకులను ఎస్సీ జాబితాలో చేస్తామని ఆ రోజు హామీ ఇచ్చారు. కాబట్టి ఆ హామీని అమలు చేయాలని మేమందరం రజకులందరి తరపున 30 లక్షల మంది తరపు నుంచి మేము కోరుతా ఉన్నాం. దీన్ని రాబోయే రోజుల్లో ప్రతి గ్రామం నుంచి, ప్రతి జిల్లా నుంచి కూడా మేమందరం పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలని, మరీ ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి వారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంపై దృష్టి సారించాలని, త్వరలో మేము పవన్ కళ్యాణ్ గారు కలిసి రజకుల అజెండా మేము ఒక లెటర్ రూపంలో ఇచ్చి, మా ఏదైతే ఏకైక కోరిక ఉందో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై మేము అందరం
పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సంవత్సరాలు ఎలా అనిపిస్తుంది సార్? గత 5 సంవత్సరాల పరిపాలన ఎలా అనిపిస్తుంది? ప్రజలకు ఎంత దగ్గరలో ఉన్నారు? ఎన్ని సమస్యలు ఉన్నా ముఖ్యంగా మా రజక్ కమ్యూనిటీకి గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రజకులు చేసింది ఏమీ లేదు, శూన్యం. ఆ రోజున ఆయన కూడా ఎన్నో మాటలు చెప్పాడు. రజకులకు ఒక ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. రజకులకు ఏదైతే ఉందో మేము ఎన్నిసార్లు కలిసినా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 లక్షల మంది రజకులు ఉన్నారు, వారిని ఎస్సీ జాబితాలో చేర్చాలని మేము ఎన్నోసార్లు లెటర్లు ఇచ్చి ఉన్నాం. కానీ ఆయన మమ్మల్ని పట్టించుకోలేదు. కాబట్టి ఈ రోజున మేమందరం కూడా అఖండ మెజార్టీ ఇచ్చామని తెలియజేస్తాం. స్పందనలు పెట్టారు, ప్రతి సిద్ధం సభకు పెట్టినా కూడా స్పందనలు పెట్టారు, పట్టించుకున్న అందరికీ ప్రజలు తిరిగాం. అంటే పార్టీ విరోధం లేకుండా ప్రజలకి సహాయం చేసామని అంటున్నారు కదా, ఆపోజిట్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా, ఈ ప్రభుత్వమే అంత దొంగ పరిపాలన అని అంటుంది కదా. ఇప్పుడు ముఖ్యంగా మేము ఈ ప్రభుత్వం వచ్చి 7 months అయింది, చూడాలి. మాది ఏకైక కోరిక రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి, ఏకైక డిమాండ్. రజకులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని మాకు ఏకైక డిమాండ్ అండి. కూటమి ఇప్పుడు ఉన్న 7 నెలల్లో కూడా కూటమి అనుకున్న ప్రతి పని నెరవేరుస్తుంది కాబట్టి మేమందరం కూడా కూటమికి అండగా ఉంటున్నామని తెలియజేస్తూ ఉన్నాం. నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు మేము పార్టీ ఆఫీస్కి వచ్చామమ్మా. ఏదైతే మేము ఎస్సీ స్టేటస్ ఉందో ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా, పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా, మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారి నాయకత్వంలో ఇది జరగాలి.